హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక స్పూను మెంతులు తీసుకొని ఫస్ట్ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్లో చూడండి, మెంతులు అయితే కొంచెం చిటపటలాడాక మనము పక్కకైతే తీసుకోవాలి. అదే బౌల్లో ఒక స్పూను ఆవాలు అయితే తీసుకొని అవి కూడా కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయ్యేలోపు తీసేసేయాలి. ఎక్కువ మాడగొట్టద్దు ఫ్రెండ్స్, ఓకేనా? పక్కకైతే తీసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నూనెలు పోసి దాంట్లో ఒక కప్పు మిల్ మేకర్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకొని పక్కనైతే తీసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపించినట్టయితే వేయించుకోవాలి, మొత్తం మాడద్దనమాట. మిల్ మేకర్ కొద్దిగా స్మెల్ ఉంటుంది కదా, దానికి ఆ స్మెల్ పోయే వరకు వేయించేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇది మిల్ మేకర్ ఆవకాయ ఫ్రెండ్స్, చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? చూడండి, ఇలా ఎంచుకోవాలి. అదే ప్యాన్లో ఒక స్పూను ఆవాలు అయితే వేసుకొని తాలింపు అయితే వేసుకుందాం. ఫస్ట్ మనము ఆవాలు బాగా మాడనక్కర్లేదు, కొంచెం ఇట్లా చిట్చిటని లేస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట. నూనె గోరెచ్చగా ఉన్నప్పుడు ఒక చెంచా ఆవపొడి, ఒక చెంచా మెంతు పొడి, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపక్క దంచుకొని ఆ నూనెలో యాడ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ వేసేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను 2 మామిడికాయలు అయితే కడిగి తుడిచి మంచిగా ఆరబెట్టి తీసుకొని తురుముకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా సమ్మర్ సీజన్ వచ్చింది కదా, కొంతమందికి పెద్దగా ముక్కలు పెట్టి అది రాదు ఫ్రెండ్స్, పచ్చడి సెట్ అవ్వదు అనమాట. కొంతమందికి వంతెన ఉండదు. సో అలాంటి వాళ్ళు ఇట్లా తురిమి ఈ ప్రాసెస్ అయితే మీరు చేసుకోండి, ఓకేనా? 2 కాయలకు నేను 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. 3 మ్యాంగోస్ అయితే కారం పొడి తీసుకున్నాను. 2 స్పూన్స్ ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కారం బాగా ఉండాలి ఇందులో, అట్లా అయితేనే బాగుంటుంది అనమాట. ఒక 2 మినిట్స్ బాగా కలపాలి. మనం మామిడికాయ తురుముకి ఉప్పు కారం అనేది బాగా పట్టుకోవాలన్నమాట. సో అట్లా ఆ విధంగా కలిపేసుకోవాలన్నమాట. కలిపి ఒక 1 మినిట్ మూత పెట్టి తీసేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా మిల్ మేకరు, ఆవపిండి, మెంతిపిండి, అది కూడా అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెము ఒక చిన్న కప్పుతో గోరువెచ్చని నూనెనైతే వేడి చేసి పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది, నోరు ఊరుతుంది కదా చూస్తేనే. చూడండి, నేను బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీకు కర్రీస్ వండడం చేత కానప్పుడు కానీ ఫ్రెండ్స్ సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. మనం వేడి అన్నం కాగానే పచ్చడి వేసుకొని కూడా కలుపుకొని తినచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 డేస్ తర్వాత మీల్ మేకర్ కూడా మనకి మెత్తగా అయిపోతాయి అనమాట. అవి కూడా పుల్లగా చాలా బాగుంటుంది అనమాట, ఓకేనా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కొంచెం నచ్చినా కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, సూపర్గా ఉంది కదా, నాకైతే నోరు ఊరుతుందనమాట. ఇప్పుడు వేడన్నం వేసేసుకొని తినేస్తాం మేము. ఒక్కొక్కప్పుడు చేత కాదు ఫ్రెండ్స్ మనకి, అలాంటప్పుడు ఇది ట్రై చేయండి, ఓకేనా? మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.